నిజామాబాద్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న శ్రీకాంత్ రెడ్డి 6 సంవత్సరాలుగా అఖిల అనే యువతితో ప్రేమలో ఉన్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఆశతో ఇటీవల భారత్కు వచ్చాడు. కానీ స్వదేశానికి వచ్చిన తర్వాత ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అతడిలో అనుమానాలు మొదలయ్యాయి. దీంతో విచారించగా అఖిల తండ్రి ఆమెకు మరొక వ్యక్తితో ఇంతకుముందే వివాహం జరిపించాడని తెలిసింది. ఈ విషయం తెలిసిన శ్రీకాంత్ తీవ్ర మనస్తాపానికి గురై ప్రేమించిన వ్యక్తి చేత మోసపోయాననే మనస్తాపాన్ని తట్టుకోలేక నవంబర్ 6న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లినా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ 6 ఏళ్లలో తన దగ్గర నుంచి డబ్బులు, ఖరీదైన గిఫ్టులు తీసుకుందని, చివరకు మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుందని శ్రీకాంత్ తన మరణానికి ముందు సెల్ఫీ వీడియోలో తన బాధను వెల్లడించాడు. శ్రీకాంత్ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, బంధువులు అతడి మృతదేహాన్ని తీసుకుని నిజామాబాద్ పట్టణంలో నిరసనకు దిగారు. తాళ్ల రాంపూర్ రోడ్లో పోలీసులు మృతుడి బంధువులను అడ్డుకున్నారు. ఆగ్రహంతో ఉన్న బంధువులు మృతదేహాన్ని పోలీసు వాహనంపై కట్టేశారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. తమ కొడుకు మృతికి కారణమైన యువతిపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అటు నువ్వు కాదు